ఫ్రెండ్స్ థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. రియల్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ మరియు పేపర్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో చూసాం 15 సెకండ్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మీద కూడా మనం ఒక స్ట్రాటజీ చూసాం కదా నిన్నటి వీడియోలో. ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్ కొత్తగా చూస్తే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ మీద కూడా మేము ఈరోజు రియల్ టైం ట్రేడ్ చేసి మేము కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాం. ఆ ట్రేడ్స్ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. 15 సెకండ్స్ స్ట్రాటజీ. ఈ 15 సెకండ్స్ స్ట్రాటజీ వచ్చేసరికి 15 సెకండ్స్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి 15 సెకండ్స్ అనేది ఓన్లీ 5 ఇయర్స్ బ్రోకర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 5 ఇయర్స్ వాళ్ళే మనకి 15 సెకండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా బ్రోకరేజ్ చూసినా నియర్లీ ఎల్ఐసి బ్లూ వాళ్ళైనా 1 మినిట్ అలా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నాకైతే 5 ఇయర్స్ అకౌంట్ ఉంది, 15 సెకండ్స్ నేను యూజ్ చేస్తున్నాను. అది కూడా ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మన ఆల్గో ట్రేడింగ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఆ పెర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ మనం మాన్యువల్ ట్రేడ్ అంటే 15 సెకండ్స్ ట్రేడ్ ఈ స్ట్రాటజీ మీద కూడా పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ 5 స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూస్తే 1300 ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అండ్ ఆల్సో మిగతా స్ట్రాటజీస్ కూడా ఒకసారి 5 స్ట్రాటజీస్ ఇవి కూడా ఒకసారి చూస్తే అరౌండ్ 1480, అరౌండ్ మనకు చూస్తే 2700. బట్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ప్రీవియస్ మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుండే, బట్ ఇప్పుడు మనం చాలా లిమిటెడ్ చేసాం. మన స్ట్రాటజీ సెట్టింగ్స్ వచ్చేసరికి 1 or 2 ఆర్డర్ ఆర్ మ్యాక్స్ మార్కెట్ ట్రెండ్ బాగుండు 4 ఆర్డర్స్ వరకు తీసుకునేటట్టు చేసాం. ఇప్పుడు మనకి ప్రాఫిట్ కూడా 1 or 2 ఆర్డర్స్ మీదనే వచ్చింది. అదేందో ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ మనకి డిప్లాయిడ్ పేజ్ వెళ్తే తెలుస్తుంది. సో ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో, ఏ స్ట్రాటజీ యాక్టివేట్ అయిందో ఒకసారి మీకు చూపెడతాను. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ యాక్టివేట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం ఈరోజు. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి 25th రోజు అంటే ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సో 371 లాస్ట్ క్లోజింగ్. అండ్ ఫైనాన్స్ నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. ఫైనాన్స్ నిఫ్టీలో వచ్చేసరికి తీసుకుందా. సో ఫైనాన్స్ నిఫ్టీలో కూడా ఎటువంటి ఆర్డర్ తీసుకోలేదు, 26th క్లోజింగ్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది ఒకసారి 39 ఆర్డర్ నెంబర్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 26th అండ్ 40 ఆర్డర్ నెంబర్ 49, 40. ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 40 దగ్గర తీసుకొని 424 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. అరౌండ్ 279 రూపీస్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీలో ఒక ఆర్డర్ తీసుకున్నట్టు చూస్తున్నాం. 914 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. సో 29 చూడండి, 1158 దగ్గర 126 దగ్గర ఎగ్జిట్ అయింది. 254 దగ్గర తీసుకుని 295, 1914. సో మనకు ఓన్లీ 2 ఆర్డర్స్ తీసుకుంది. బ్రేక్అవుట్ స్ట్రాటజీ వచ్చేసరికి మనకి మార్నింగ్ సెషన్లో 45, ఈవినింగ్ షో 155 రూపీస్. సో మనకి ఓవరాల్గా ఇండికేటర్స్ బేస్డ్ మన స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు ఒకసారి చూపెడతాను. మీరు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి ఇప్పుడు మీకు చూపెట్టిన రిజల్ట్స్ వచ్చేసరికి ఇండికేటర్స్ బేస్డ్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ అనమాట. ఇప్పుడు మీకు రిజల్ట్స్ చూపెడుతుంది ఇండికేటర్ బేస్డ్. టోటల్ 8 స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట ఇవి. సో ఇక్కడ చూస్తే ఒక నిమిషం, ఇది 914 ఇది క్లోజ్ అయింది పాజిటివ్గా. సో ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ 1303 రూపీస్ దగ్గర క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1480 రూపీస్ ఒకసారి డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్ళి చూపెడతాను. సో ఇప్పుడు మన స్ట్రాటజీస్ ఇవి వచ్చేసరికి మనకి పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. సేమ్ మనం ఏం ఇండికేటర్స్ యూజ్ చేసామో అది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. మన స్ట్రాటజీస్లో వచ్చేసరికి
సో ఒకసారి ఇది పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి ఫైనాన్స్ నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్ తీసుకోలేదు. 18 ఏప్రిల్ లాస్ట్. నిఫ్టీలో 1000 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఒకే ఒక ఆర్డర్ తీసుకున్నట్టు చూస్తున్నాం. 29 డేట్ చూడండి, 29 ఏప్రిల్. సో 2 ఆర్డర్స్ తీసుకున్నట్టుంది ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ 469 ఒకసారి చూస్తే సో 2 ఆర్డర్స్ తీసుకుంది. ఇంకో ఆర్డర్ చూద్దాం, ఇది ఎప్పుడు తీసుకుంది, 25th. సో నిఫ్టీ వచ్చేసరికి 2 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి 469 క్లోజ్ అయింది, ఒకటి 1000 రూపీస్ ప్లస్లో క్లోజ్ అయింది, 1500. బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. సో ఒక మనకి నిఫ్టీలోనే 2 ఆర్డర్స్ తీసుకుంది, అందుకే 1480 ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో మనకి ఇక్కడ మేజర్ కొన్ని సెటప్స్ చేంజ్ చేసాం ఫ్రెండ్స్ మన స్ట్రాటజీలో వచ్చేసరికి. అందుకే ఆర్డర్స్ అనేది మినిమైజ్ చేస్తూ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. సో ఇప్పుడు మీరు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో ట్రై చేయడానికి ప్రయత్నించండి. సో ఈ ఫ్రీ లింక్స్ అనమాట, మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపెట్టిన రిజల్ట్స్ కూడా ఫ్రీగా మినిమం ఆర్డర్స్ తీసుకుంటున్నాయి. ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట 8. ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయొచ్చు. సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కొన్ని సెటప్స్ చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. మీరైతే ఈ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి, ఇవి కూడా యాడ్ చేసుకోండి. టోటల్ ఇవి ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ కొందరు పేపర్ ట్రేడ్ చేస్తున్నారు, రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇవే స్ట్రాటజీస్లో ఇక్కడ NGLR 5 years ఎలిజిబుల్ ఫ్రీ అకౌంట్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాటి ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ 14% ఛార్జెస్ అని ఉంటుంది. స్ట్రాటజీస్కి ట్రేడ్కాన్లో ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది వచ్చేసరికి మన ఆల్ ఓవర్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. సో మనం నిన్న స్ట్రాటజీ చూసాం ఫ్రెండ్స్ 15 seconds. సో 15 seconds స్ట్రాటజీ మీకు టైం ఫ్రేమ్ చెప్పాక మనకు ఓన్లీ 5 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు 5 years అకౌంట్ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఇప్పుడు చూపెట్టానుగా లింక్ కూడా చూడండి. సో మనకు జనరల్గా 1 minute లాస్ట్ మీకు ట్రేడ్కాన్లో మీరు ఎక్కడ చూసినా జనరల్గా 1 minute వరకే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి 5 yearsలో వచ్చేసరికి 15 seconds కూడా చూడొచ్చు. సెకండ్స్ చూడండి, 15 seconds, 15 చూడండి, 5 seconds, 10 seconds, 15, 20, 30, 45, 7 ఇక్కడ చూడండి సెకండ్స్తో సహా ఉంటుంది. మనకి 15 secondsలో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు అనమాట. 5 years వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎలిజిబుల్ వచ్చేసరికి మనకి ఓన్లీ 1 minute వరకే ఉంది ఫ్రెండ్స్. మీకు ఒకసారి చూపెడతాను ఎలిజిబుల్లో కూడా చార్ట్లో. సో ఇది రెన్కో. సో నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ 15 seconds సెకండ్ షార్ట్ చూడండి. ఇది మినిట్స్, 15, 5, 10, 15 seconds. సో మన 15 seconds స్ట్రాటజీస్లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా మన స్ట్రాటజీ నిన్నటి వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చూడండి. ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి గ్రీన్ లైన్ వచ్చేసరికి మనకి 14 WMA మూవింగ్ యావరేజ్, ఇది 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ రెడ్ లైన్. సో రెడ్ లైన్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే 14 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో 60% మనకు RSI ఇక్కడ 40-60 అనమాట. అప్పర్ లిమిట్ 60, లోయర్ లిమిట్ 40. అప్పర్ లిమిట్ క్రాస్ కావాలి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు చూడండి ఇది కూడా క్రాస్ అవ్వాలి. మనం పారాబోలిక్ SR కూడా యూజ్ చేసాము. సో జనరల్ మనకి ఇండికేషన్ పర్పస్ ట్రెండ్ ఎలా ఉందని. సో ఇక్కడ బై పొజిషన్ తీసుకోవడానికి ఇలా ట్రెండ్ మనకి క్లియర్గా చూపెడుతుంది. అండ్ ఆల్సో క్యాండిల్ స్టిక్ కూడా మనకి రెన్కో యూజ్ చేసాం ఫ్రెండ్స్. రెన్కో ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ మూమెంట్ మీద, ప్రైస్ మూమెంట్ ఆర్ పాయింట్స్ మూమెంట్ మీద ఉంటుంది. బేస్డ్ ఆన్ టైం మీద డిపెండ్ అవ్వదు. ఇది బేస్డ్ ఆన్ పాయింట్స్ మూమెంట్ మీద ఉంటుంది అనమాట. సో ఆ విధంగా. సో దీని బేస్డ్ మీద కొన్ని ఆర్డర్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ సెషన్ మీకు ఒకసారి చూపెడతాను. పోర్ట్ఫోలియో ఒకసారి చూపెడతాను మీకు. పోర్ట్ఫోలియోలో చూస్తే మార్నింగ్ సెషన్లో ఆర్డర్ 510 697. ఇది వచ్చేసరికి 3 ఆర్డర్స్ తీసుకున్నాను టోటల్. 2 ప్లస్లో క్లోజ్ అయ్యాయి, 1 మైనస్లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా 382. సో నేను మాన్యువల్ ట్రేడ్స్ ఇందులో ఇది సెకండ్స్ మనకి ఇంకా ట్రేడ్రాన్ వాళ్ళు సెకండ్స్లో ఇంక ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓన్లీ 1 minute వరకే ఇచ్చారు. ఇది సెకండ్స్లో 15 secondsలో. ఇక్కడ వచ్చేసరికి మీకు ఒకసారి ఆర్డర్స్ బుక్ కూడా చూపెడతాను. ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్
బై పొజిషన్ తీసుకొని 10.5కి ఒక లాట్ తీసుకున్నాను 363 దగ్గర 401 దగ్గర క్లోజ్ చేశాను. 10.5కి ఒకసారి చూపెడతాను, మీకు చార్ట్లోనే చూపెడతాను. 10.5 చూడండి ఈ ఏరియాలో, 10.5కి ఈ ఏరియాలో. సో మనకి ఇక్కడ క్లియర్ సిగ్నల్ ఇచ్చింది, ఎబో క్రాస్ ఓవర్ అయింది RSI, అండ్ ఆల్సో ఇక్కడ కూడా క్లియర్ సిగ్నల్ ఇచ్చింది చూడండి ఈ ఏరియాలో. అందుకే నేను బై సిగ్నల్ తీసుకున్నాను. బై సిగ్నల్ తీసుకోగానే ఏమంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. మీకు చూడండి ఒకసారి అది చూపెడతాను. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసరికి 401 దగ్గర తీసుకున్నాను. 10.51 ఇక్కడ మనకి, ఓకేనా, సెకండ్స్లలోనే మూమెంట్ అయింది. 20 సెకండ్స్లోనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఇంకోటి వచ్చేసరికి ఆర్డర్ 10.47 దగ్గర తీసుకున్నాను. 256 దగ్గరికి స్టాప్ లాస్ అంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. అది కూడా ఒకసారి చూపెడతాను. మనకి ఇంకొక ఆర్డర్స్ 10.56. సో ఈ ఏరియాలో ఫ్రెండ్స్. సో ఇక్కడ మార్కెట్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ రివర్సల్ ఇచ్చింది. బట్ నేను కండిషన్ ఇక్కడ ఏం చేశానంటే 60 ఎబో 60 బిలో ఉంటే కూడా తీసుకుందాం అన్న థాట్లో ఆర్డర్ తీసుకున్నాను. బట్ నేను స్ట్రాటజీకి రాంగ్, అంటే మన స్ట్రాటజీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాను. మన ఆపోజిట్ డైరెక్షన్ ఏంటంటే బిలో డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే 40% బిలో ఉంటేనే మనం పొజిషన్ తీసుకోవాలి. నేను ఏం చేశానంటే ఇక్కడ 60 ఎబో 60 బిలో ఉంటే కూడా తీసుకున్నాను. అందుకే మళ్ళీ ఎమ్మటే రివర్సల్ అయింది, అందుకే స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంకొక ఆర్డర్ కూడా చూపెడతాను, ఇది కదా. సో ఇది కూడా అదే విధంగా తీసుకోలేదు. బట్ ఇమీడియట్గా ఏం చేశానంటే స్ట్రైక్ ప్రైస్ దగ్గర, నేను ఆల్రెడీ చెప్పాను కానీ నిన్నటి వీడియోలో, స్ట్రైక్ ప్రైస్ అనేది తక్కువ ప్రైస్లో తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఎగ్జిట్ చేశాను, ఇమీడియట్గా ఎగ్జిట్ చేశాను. 100 రూపీస్ దగ్గర తీసుకొని 96 దగ్గర ఇమీడియట్గా ఎగ్జిట్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి ఈ సెకండ్స్ మూమెంట్లో స్ట్రాటజీ కాబట్టి మనకి హై ప్రీమియం ఎక్కడుందో అక్కడ తీసుకోవాలి. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్గా తీసుకున్నాను చూడండి. 14.10 14.11 ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయాను. 14.11 దగ్గర ఇంకో ఆర్డర్ తీసుకున్నాను 261 దగ్గర. సో హై ప్రీమియం ఏడు ఉందో అక్కడ తీసుకున్నాను. 261 దగ్గర తీసుకున్నాను. 2 లాట్స్ చూడండి, 2 లాట్స్ ఇక్కడ 261 264 అరౌండ్ యావరేజ్ 260 దగ్గర తీసుకొని అరౌండ్ 263 యావరేజ్ అనుకుంటే 2 లాట్స్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ ఎగ్జిట్ 279 పాయింట్ అంటే అరౌండ్ 280 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. 280 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. టైం వచ్చేసరికి మీరు చూస్తే 14 అంటే 211 అరౌండ్ 212 అనుకోండి. ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది, రివర్సల్ అయింది. బట్ ఇక్కడ కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ చేశాను. 60 ఎబో 60% బిలో ఉంటే కూడా అట్లా కూడా పొజిషన్ ట్రై చేశాను. ఎంఐడే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ రివర్సల్ అయింది. బట్ మనకు క్లియర్ ట్రెండ్ ఏంటంటే ఎగ్జాక్ట్ 60% ఎబో ఉండాలి, అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. బిలో ఉంటేనే 40% బిలో ఉండాలి, అండ్ ఆల్సో మనకి WMAని 5MA బిలో క్రాస్ ఓవర్ చేయాలి. సో ఇలా ఉంటేనే పొజిషన్ తీసుకోండి. నేను జస్ట్ ఇది ప్రాక్టికల్ పర్పస్ నేను ట్రై చేశాను. సో ఇక్కడ చూడండి, మీరు 40% బిలోనే తీసుకోవాలి ఈ 15 సెకండ్స్ రెన్కో. సో మనకి ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఈ రెన్కో అయినా ఈ 15 సెకండ్స్ అయినా. సో వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు 5 years వాళ్ళు, అందుకే మనకి ఫెసిలిటీ ఇస్తున్నారు. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఒకవేళ 5 years అకౌంట్ లేకపోతే ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మా రిఫరల్ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వరకు మా స్ట్రాటజీ మంత్లీ 14% ఛార్జెస్ అనేది కూడా ఉండదు, ఒకవేళ మీరు రియల్ ట్రేడ్ చేస్తే. సో ఇక్కడ 5 years అకౌంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫ్రీ అకౌంటే. సో ఈ స్ట్రాటజీస్ కూడా మీరు ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో మంత్లీ 14% కూడా ఛార్జెస్ ఉండదు. మన స్ట్రాటజీస్ కూడా సేమ్ ఇదే ఇండికేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ కూడా సేమ్ ఇదే ఫార్ములాస్ ఉంటాయి. బట్ ఇంకా కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మనం యూజ్ చేస్తాం మనలో. సేమ్ ఇదే ప్రాసెస్లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. టైం ఫ్రేమ్ అనేది డిఫరెంట్ టైం ఫ్రేమ్ ఉంటుంది, ఇవి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇది ఈరోజు మన స్ట్రాటజీస్, ఆల్గో స్ట్రాటజీస్ అండ్ ఆల్సో మాన్యువల్ స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకోండి,
నేర్చుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ రియల్ టైం కాకుండా ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్ ఆల్గో ట్రేడింగ్ చేయాలనుకుంటే మీకు ట్రేట్రాన్లో ఆల్గో ట్రేడింగ్లో కూడా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు చూపెట్టిన మాన్యువల్ స్ట్రాటజీ కూడా పేపర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు. సో ఇలా పేపర్ ట్రేడ్ ఎలా చేయాలనే దాని గురించి కూడా అప్లికేషన్ కూడా ఉంది. సో దాని మీద కూడా మీకు వీడియోలో చూపెట్టాను. పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి ట్రేట్రాన్ ఆల్గోలో కూడా మీకు వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ మా ఛానల్లో చూడండి, మీకు ఉంటాయి. లైవ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి, ఈ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.